ఏం వివాదాస్పదం లేకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ కళాశాల స్థలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇప్పుడే ఈ కొంచెం స్థలాన్ని కబ్జా చేసుకునే విషయాన్ని కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. విద్యార్థి సంఘాలతో పాటు కాలేజు డెవలప్మెంట్ కమిటీ, దాంతోపాటు ప్రిన్సిపల్ గారు కూడా అది కోర్టులో కేసు ఉందని చెప్పి చాలా సంవత్సరాలు పెండింగ్ ఉందని చెప్పన్నారు. తప్పకుండా దాన్ని కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తా. దాన్ని కూడా ఏ స్థాయిలో ఉంది, ఏ విధంగా దాన్ని చర్యలు తీసుకోవాలనో అది కూడా నేను పరిశీలించే ప్రయత్నం చేస్తా. కబ్జాలకు మొదటి నుంచి కూడా వ్యతిరేకం. కరీంనగర్ లో కూడా నేను సెకండ్ టైం ఎంపీ అయిన వెంటనే గతంలో సిపి గారు మహంతి గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎస్సీపీ గారు కానీ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏవైతే ప్రభుత్వ స్థలాలను కానీ లేకపోతే ప్రైవేట్ స్థలాలను, పేద ప్రజల స్థలాలను కానీ కబ్జా చేస్తే ఇవ్వని వదిలిపెట్టని చెప్పడం జరిగింది. చాలా మందిని కూడా రిమాండ్ చేసినారు. కబ్జాల జోలికి వస్తే ఏ విధంగా శిక్షలు పడతాయి, ఏ విధంగా పోలీస్ తరహాలో గుణపాఠంతో చూపెట్టినాం. కాబట్టి ఇప్పుడైనా దృష్టి తీసుకొస్తున్నారు. ఆ విషయంలో కూడా చాలా కఠినంగా వివరిస్తుంది. దాని ప్రసక్తి ప్రభుత్వ స్థలాన్ని, పేద ప్రజల స్థలాన్ని కబ్జా చేసుకునే హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఆ కోర్టు విషయంలో కూడా నేను పరిశీలించే ప్రయత్నం చేస్తా. ఈ గ్రౌండ్ కాపాడడానికి నా వంతు ఏ విధంగా సహకరిస్తా. హుజరాబాద్ కానీ మున్సిపాలిటీ కానీ, జమ్మికుంట మున్సిపాలిటీ కానీ, ఇలా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో కూడా ఇది 6,50,000 ఇది, మొన్న 6,50,00,000 ఇది. మొన్న విషయం హాస్పిటల్ సంబంధించి, ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించి అక్కడ డాక్టర్స్, ఆ సిబ్బంది యొక్క ఆలోచన మేరకు అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్ కొన్ని ఇవ్వడం జరిగింది. లక్ష్యం ఏంటంటే హాస్పిటల్కి వచ్చిన పేద పేషెంట్ ఎవరు కూడా బయటికి పోవద్దు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి కోరడం జరిగింది. ఎక్విప్మెంట్స్ కావాలంటే ఇచ్చిన. పేదలకు సేవ అంటే స్టాఫ్ కావాలి. రిక్రూట్మెంట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. కరీంనగర్ సంబంధించి, మన హుజరాబాద్ సంబంధించి కానీ, జమ్మికుంట సంబంధించి, హుస్నాబాద్, వేములవాడ సంబంధించి ఒకటి దాదాపు 1,50,00,000 విలువ చేసినటువంటి ఎక్విప్మెంట్స్ జమ్మికుంటలో, 1,50,00,000 పైగా ఎక్విప్మెంట్స్ విలువ చేసే ఎక్విప్మెంట్స్ హుజరాబాద్ లో మనకు చేయడం జరిగింది. శాంక్షన్ చేయడం జరిగింది. ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఈ జమ్మికుంట, హుజరాబాద్ ఏరియాలో కూడా అనేక కుల సంఘాల భవనాల కోసము మనం నిధులు ఇవ్వడం జరిగింది. గుడి కోసం, బడి కోసం, బోర్ల కోసం, జిమ్ల కోసం, ఇట్లా అనేక అభివృద్ది కార్యక్రమాల కోసము అనేక రకాలుగా నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఈజీఎస్ సంబంధించి కూడా మీ సాక్షిగానే ప్రారంభోత్సవాలు ఇక్కడే చేసినాం, హుజరాబాద్ చేసినాం మనం. కాబట్టి ఇవాళ జమ్మికుంట కానీ, హుజరాబాద్ కానీ పేరుకే మున్సిపాలిటీ ఉంది తప్ప ఇవాళ అనేక సమస్యలతోని ఇవాళ జమ్మికుంట గ్రామ పంచాయతీకి అటు ఎక్కువ కాకుండా ఇటు తక్కువగా ఉంటే మాత్రం ఉన్నది. కానీ జమ్మికుంట మున్సిపాలిటీ అయిన తర్వాత ఏమి అభివృద్ధి చెందిందో ఒక్కసారి జమ్మికుంట ప్రజలు ఆలోచించాలి. ఇవాళ కరీంనగర్ స్మార్ట్ సిటీ పేరుతోని కరీంనగర్ అందంగా తీర్చిదిద్దాం కేంద్ర ప్రభుత్వం నిధులతోని. ఇవాళ జమ్మికుంటలో చాలా కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ కానీ, అంబేద్కర్ కాలనీ కానీ, కృష్ణ కాలనీ కానీ, ఇవన్నీ కృష్ణనగర్ కాలనీ కానీ, ఇవన్నీ కూడా వర్షాలు వస్తే మునిగిపోతే 2 సార్లు పరిశీలించాను నేను. కానీ దురదృష్టవశాత్తు పోయినసారి అభివృద్ధి చేద్దామని సహకరించే వాళ్ళు లేరు, ప్రతిపాదనలు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. కాబట్టి ఈ జమ్మికుంట, హుజరాబాద్ మున్సిపాలిటీస్ ను మాకు అప్పచెప్పండి, బీజేపీకి అప్పచెప్పండి. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వని చెప్పి క్లియర్ చెప్పింది. నాకు ఒక్క పైసలు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు. కాబట్టి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, తెచ్చేది మేము. ఇలా ప్రజలందరి ఆశీర్వాదంతో, మీ సహకారంతో కూడా నేను సెకండ్ టైం ఎంపీ గెలిచిన. మీరు కష్టపడి ఎంపీ గెలిపిస్తే నన్ను కేంద్ర మంత్రి, మోడీ గారు నన్ను కేంద్ర మంత్రి చేశారు. ఈ కేంద్ర మంత్రి పదవి అనేది ఈ అభివృద్ధికి ఉపయోగపడతా ఉంటది. కాబట్టి నిధులు తీసుకొచ్చేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తప్ప వేరే ఆశలు లేనేలేవు. కాబట్టి ఈ జమ్మికుంటలో మొన్న కూడా చెప్పినాను, రైల్వేకి సంబంధించి కరీంనగర్ రైల్వే స్టేషన్ అందంగా తీర్చిదిద్దాం. నెక్స్ట్ ఈ స్కీమ్ లో జమ్మికుంటనే ప్రతిపాదన పెట్టాం మనం. జమ్మికుంట రైల్వే స్టేషన్ ను అమృత్ స్కీమ్ ఉంటుంది దానిలో గానీ, లేకుంటే వేరే నిధులు ఇచ్చి జమ్మికుంట రైల్వే స్టేషన్ కూడా కరీంనగర్ రైల్వే స్టేషన్ తర అభివృద్ది చేయాలని చెప్పి ఒక ఆలోచన. ఇట్లా అనేక అంశాలు కూడా. ఇక్కడ చెరువు ఉన్నది, నాయన్ చెరువు కూడా ఎండోమెంట్ టూరిజం సంబంధించి నిధులు తీసుకొచ్చి మాకు మున్సిపల్ అప్పచెప్తే మాకు అప్పచెప్పండి. దానిలో పార్క్ గాని, బోటింగ్ సౌకర్యం గాని
కేవలం హుజరాబాద్ జమ్మికుంట ప్రాంత ప్రజలు కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు కూడా వచ్చి ఆహ్లాదం కోసము వాళ్ళు వచ్చే విధంగా బోటింగ్ ఏర్పాటు గాని అందమైన పార్క్ గాని అన్ని సౌకర్యాలతో ఒక టూరిజం ప్లేస్ గా తీర్చిదిద్దడానికి మేము సిద్దంగా ఉన్నాం. రోడ్స్ గాని, డ్రైన్స్ గాని, వాటర్ ఫెసిలిటీస్ గాని, ఈ టూరిజం సంబంధించి గాని ఇవన్నీ కూడా మేము చేయడానికి సిద్దంగా ఉన్నాం. వాళ్ళ నిర్ణయం ప్రజల చేతిలో ఉన్నది. ఎవరికి మున్సిపాలిటీ అభివృద్ధి అప్పచెప్తే మాకు అభివృద్ధి జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది, మాకు నిధులు వస్తాయని చెప్పి నమ్మకం, విశ్వాసం ఉందో దాన్ని ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను ఈ జమ్మికుంట గాని హుజరాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేము నిజాయితీగా పనిచేస్తున్నాం. కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లించకుండా నిజాయితీగా ఈ జమ్మికుంట హుజరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే నిధులిచ్చే పార్టీకి అధికారం ఇస్తే నిజాయితీగా నిబద్దతతోని అభివృద్ధి పనులు సాగుతాయి. నిధులిచ్చేది కేంద్ర ప్రభుత్వము, ఇక్కడ వేరే పార్టీకి అధికారం మీరు ఇస్తే నిధులు దారి మళ్తాయి, ఆజమాయిషీ ఉండదు, ప్రశ్నించే వాళ్ళు కరువైతారు. ఇలా మేము ప్రతిపక్షంలో ఉంటే కొట్టాడుగా సరిపోతుంది. కొట్టాడితే పేపర్లో ఫోటోలు వస్తాయి, టీవీలో మా ముఖాలు కనబడతాయి తప్ప అభివృద్ధి జరగదు. కానీ అభివృద్ధి చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మేము ఉన్నాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి. ఇక్కడ పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ ఇట్లా అన్ని విషయాల్లో మేము నిక్కచ్చిగా నిజాయితీగా వివరించేటోళ్ళం. మేము ఏ అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా వివరించడానికి సిద్దంగా ఉన్నాం. కాబట్టి మళ్లీ అప్పీల్ చేస్తున్నా, ఇప్పటివరకు అనేక మాకు ఈ లోకల్ మున్సిపాలిటీలో మాకు చైర్మన్ కాదు, హుజరాబాద్ లో మాకు చైర్మన్ లేరు, నామమాత్రం కౌన్సిలర్స్ ఉన్నారు, ఈ రాష్ట్రంలో మాకు అధికారం లేదు. అయినప్పుడు కూడా అంతకు మించి నా స్థాయిలో నేను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి ఇంకా మాకు మున్సిపాలిటీ మాకు అప్పచెప్తే, హుజరాబాద్ ను జమ్మికుంట మున్సిపాలిటీ మాకు అప్పచెప్తే అభివృద్ధి ఏందో చూపడతాం. మేము మాటలు చేసి చెప్పి తప్పించుకుంటాం కాదు, నిధులు తీసుకొస్తాం, మేము అభివృద్ధి చేస్తాం, మీ సమస్య లేకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాం అందరికీ. ఇంకొకటి చనిపోయిన వాడికి వచ్చిన విషయం కర్మలు కూడా కట్టిస్తున్నాం. మనం చిన్న చిన్న కిరాయి ఇంట్లో మేము మీడియా అది మీ అందరికీ మీరు హైలైట్ చేస్తేనే మా దృష్టికి వచ్చింది. అది నేను కలెక్టర్తో ఆర్డీఓతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించి ల్యాండ్ ఉంటే నా ఎంపీ నిధులతోనే ఈ కిరాయి ఇంట్లో ఉన్నటువంటి ఎవరైనా చనిపోతే వాళ్ళని బయటికి వెళ్ళగొడుతున్నారు. టెంట్ల కింద వేసుకుని లాడ్జింగ్లలో ఉండి చెట్ల కింద ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి మొన్న కరీంనగర్ లో కూడా ఎస్బీఐ సిఎస్ఆర్ నిధులతోని 2 కుల సంఘాలకు మనం ఆ నిధులు ఇస్తాం. 2 కుల సంఘాల భవనాలు అవుతున్నాయి. దీనికోసం ఈ కిరాయిలలో చనిపోతే వాళ్ళకు ఒక షెల్టర్ ఉండడానికి. జమ్మికుంటలో కూడా కలెక్టర్ గారితో ఆడితో మాట్లాడాను. వాళ్ళు స్థలం ఇస్తే తప్పకుండా అక్కడ కూడా నిర్మాణం చేపట్టే ప్రయత్నం చేస్తాను నా ఎంపీ నిధులతో మార్చి తర్వాత. ఏంటంటే అది కూడా చేస్తున్నాం. మొన్న రైలు వచ్చి అధికారులు వచ్చారు, అది కూడా ప్లాన్ చేస్తాం, చూస్తాం. ఇక రాజకీయాలు ఎందుకన్నా మంచిగా అభివృద్ధి మాట్లాడారు. మళ్ళీ రాజకీయాలు అంటే అది పక్క పోతే ఇది చేస్తారు మీరు. ఒక్కసారి మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాయి. ఇక అభివృద్ధి ముఖ్యమైన చేస్తా, ప్లాన్ చేయాలి, అన్ని చేస్తాను. ఫస్ట్ ఒకసారి మాకు అప్పయ్యి జమ్మికుంట మున్సిపాలిటీ మాకు ఏంది ఫస్ట్ పని స్టార్ట్ అయితే అంతే. వాడు పరిశీలించి టెండర్ ప్రాసెస్ అయిపోతే బడ్జెట్ చేసినాం. బడ్జెట్ రాకుంటే మరి ఈ పేపర్లలో ఇచ్చి బడ్జెట్ అటువంటి ప్రభుత్వం కాదన్న. బడ్జెట్ వచ్చిందంటే అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది, పక్కా వస్తుంది. ఇది మోడీ ప్రభుత్వం. ఇది వట్టి ఏదో మీద గాలి మాటలు చెప్పి పోవడం కాదు. హాస్పిటల్ చెప్పినాం, హాస్పిటల్ చేసినాం మనం. అంటే ఏదైనా కూడా సైకిల్స్ అన్నాం, సైకిల్స్ ఇచ్చినాం. విద్యార్థుల ఫీజు అన్నాం, విద్యార్థుల ఫీజు కట్టినాం. ఇవాళ 6,50,00,000 రూపాయలు శాంక్షన్ చేసినాకనే వచ్చిన. ఈ 10 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి నేను 3 నెలల క్రితం చెప్పిన. శాంక్షన్ అయినాకనే వస్తానా, ఇలా శాంక్షన్ తీసుకునే వచ్చిన. కాబట్టి ఆ పనులు ప్రారంభం అనేది ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. టెండర్ ప్రాసెస్ అవన్నీ నడుస్తూ ఉంటాయి.